హాయ్ ఫ్రెండ్స్, ఏఎం ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గుత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చిన్న టాపిక్ అంటే వర్గము, వర్గమూలాలు, ఘనము, ఘనమూలాల గురించి తెలుసుకుందాం. మామూలుగా మనకి ఎగ్జామినేషన్లో దీనిపైన డైరెక్ట్గా క్వశ్చన్లు అడగకపోయినా ఇవి మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకు కాస్త ఉపయోగకరంగా ఉంటాయి. అందుకోసం వాటి గురించి ఇక్కడ మొట్టమొదట మనం తెలుసుకుందాం. ఇప్పుడు 2 అంకెల సంఖ్య ఏదైనా ఇచ్చాడనుకోండి, దానికి వర్గం ఎలా కనుక్కోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 స్క్వేర్ దీని యొక్క స్క్వేర్ వాల్యూని కనుక్కోవాలనుకోండి, ఏ విధంగా చేయాలి? మనం యాక్చువల్లీ మనకు ఒక ఫార్ములా ఉంది. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇలా ఒక ఫార్ములా ఉంది. దీన్ని బేసిక్గా తీసుకొని మనం ఇక్కడ దీన్ని సాల్వేషన్ చేయవచ్చు. ఎలా అంటే అదంతా చూద్దాం ఓసారి. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉంది. 32కి మనం స్క్వేర్ కనిపెట్టాలి. అంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కదా, 2 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? 4. తర్వాత ఏం చెప్పాను? 2ab అంటే ఇవి రెండింటిని మల్టిపుల్ చేసి మళ్ళీ దాన్ని 2తో మల్టిపుల్ చేయాలి. అంటే ఇట్లా 2 3 6, 6 2 12. అంటే 2 రాసేసి ఇక్కడ 1 పక్కన పెట్టేసి, తర్వాత ఏమి ఏ స్క్వేర్ వచ్చింది. అంటే అప్పుడు ఏమి 3 స్క్వేర్ యొక్క వాల్యూ. 3 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? 9. 9 ఆల్రెడీ ఇక్కడ 1 మిగిలింది కదా, 9కి 1 యాడ్ చేస్తే ఎంత? 10. సో 32 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 1024 వస్తుంది. ఇప్పుడు దీనికంటే ఏదైనా ఒక పెద్ద సంఖ్యను తీసుకున్నాం. 73 ఉందనుకోండి. 73 ఉంది. ఎలా చేయాలి? ఫస్ట్ 3ని స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. తర్వాత ఏం చేయాలి? 2ab అన్నాం. అంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసి దాన్ని 2తో మళ్ళీ మల్టిపుల్ చేయాలి. అంటే ఎట్లా? 7 3 సార్ ఎంత? 21. 21 ఇంటూ 2 ఎంత? 42. 21 ఇంటూ 2 ఎంత అవుతుంది? 2 1 సార్ 2, 2 2 సార్ 4. అంటే 42. అంటే ఇక్కడ 4 రాసి ఇక్కడ 2 రాస్తుంది. 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 7 7 సార్ 49. 49 ఇక్కడ 4 మిగిలింది కదా మనకి. 49 ఒక 4 ఎంత? 53. అంటే 73 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకి? 5329 అవుతుంది. దీనికంటే ఒక పెద్ద ఏదైనా చూద్దాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 94 చేయాలి. 94కి స్క్వేర్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇది, అంటే దీన్ని స్క్వేర్ చేస్తాం. అంటే 4 4 సార్ ఎంత? 16. అంటే 16 అంటే ఇక్కడ 6 రాసేసుకొని పక్కన 1. తర్వాత 2ab అన్నాడు. అంటే ఇవి రెండు మల్టిపుల్ చేసి దాన్ని మళ్ళీ 2తో మల్టిపుల్ చేయాలి. అంటే 4 9 సార్ ఎంత? 36. 36 ఇంటూ 2 అంటే ఎంత? 72 వచ్చింది. 72 అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది మనకి. 72 ప్లస్ 1 ఎంత? 73. అంటే 73 రాశాం. తర్వాత ఇక దీన్ని స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్. 9 9 సార్ ఎంత? 81. ఇక 7 మిగిలింది కదా ఆల్రెడీ మనకి. ఈ 81కి 7 యాడ్ చేస్తాం. 81కి 7 యాడ్ చేస్తే ఎంత? 88 వస్తుంది. అంటే 8836. 94కి స్క్వేర్ వాల్యూ ఆ విధంగా కనిపిస్తుంది. దీని తర్వాత ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ ఉంది మనకి. రెడీ. ఇక 5 వాల్యూస్ వచ్చినప్పుడు, అంటే యూనిట్ ప్లేస్లో కానీ 10th ప్లేస్లో కానీ 5 ఉన్నప్పుడు సింపుల్ ట్రిక్స్తో చేయొచ్చు మనం. దాన్ని పెద్ద కష్టపడాల్సిన పని ఉండదు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వరుసగా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉందనుకోండి, 15 స్క్వేర్ కావాలనుకో. 15 స్క్వేర్ కావాలంటే ఎప్పుడైనా సరే యూనిట్ ప్లేస్లో 5 ఉందంటే మనకి ఏమొస్తుంది, 25 తీసుకోవాలి. స్క్వేర్ చేసేటప్పుడు 25 తీసుకోవాలి. తర్వాత టెన్స్ ప్లేస్లో ఏముంది, మనకి 1 ఉంది. దీని తర్వాత అంకెతో దీన్ని మల్టిపుల్ చేయాలి. అంటే 1 తర్వాత ఏమొస్తుంది, 2 ఇంటూ 1 ఎంత, 2. అంటే 15 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత, 225 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25కి స్క్వేర్ చేయాలనుకోండి, 25కి స్క్వేర్ చేయాలనుకోండి ఎలా చేస్తారు? ఇప్పుడు 5 ఉంది, సేమ్ అలాగే చేసి ఎప్పుడైనా ఇక్కడ 5 కనిపిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, 25 వస్తుంది. ఇప్పుడు 2 ఉంది, టెన్స్ ప్లేస్లో 2 ఉంది. 2 తర్వాత ఏమొస్తుంది, 3 ఇంటూ 2 ఎంత, 625. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇచ్చాడు అనుకోండి, 75కి స్క్వేర్ చేయాలంటే మనం ఆల్రెడీ చెప్పాం 5 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్లో 5 కనిపిస్తూనే మనకి 25 వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు 7 ఉంది. 7 తర్వాత వచ్చే అంకె ఏముంది, 8. 8 7 సార్ ఎంత, 56. అలా చేయొచ్చు. 95 అనుకోండి, 95 ఉంది. 95 అంటే ఆటోమేటిక్గా 25 వచ్చేస్తుంది. ఇప్పుడు 9 తర్వాత 9 తర్వాత వచ్చే నంబర్ ఎంత, 10. 9 ఇంటూ 10 ఎంత అవుతుంది, 90. అంటే 9020. ఇలా ఒకవేళ యూనిట్ ప్లేస్లో 5 ఉందనుకోండి, మనకి యూనిట్ ప్లేస్లో 5 ఉంటే ఇలా ఈజీగా మనం దాన్ని సాల్వేషన్ చేయొచ్చు. ఒకవేళ 10ల స్థానంలో 5 ఉందనుకోండి, అప్పుడు స్క్వేర్ ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 51 ఉందనుకోండి, 51కి స్క్వేర్ చేయమంటే ఏమవుతుంది, ఇక్కడ 1 ఉంది. 1 స్క్వేర్ వాల్యూ ఎంత, 1. అంటే ఇట్లా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు మనకు యాక్చువల్లీ 2 డిజిట్స్ నీడ్ అవుతాయి కాబట్టి 0 1గా రాసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ ఎంత, ఇది 5. 5 అంటే ఎంత అవుతుంది మనకు, 5 స్క్వేర్ వాల్యూ ఎంత, 25. 25 ఇక్కడ దీని పక్కన ఎంత ఉంది, నంబరు 1 ఉంది. అంటే ఎంత అవుతుంది, 25 ప్లస్ 1 ఎంత, 26. అంటే 51 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది, 2601 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 52 స్క్వేర్ ఉందనుకోండి. ఇప్పుడు 52 స్క్వేర్ అంటే ఏం చేయాలా, 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. అంటే సింగిల్ డిజిట్, మనకు డబల్ డిజిట్ అవసరం కాబట్టి 04 అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ 5 అంటే 5 స్క్వేర్ తీసుకుంటాం, ఎంత, 25 యూనిట్ ప్లేస్లో ఉండేదాన్ని యాడ్ చేసుకుంటాం. అంటే 25 ఒక 2 యాడ్ చేస్తే ఎంత, 27. అంటే 52 స్క్వేర్ వాల్యూ ఎంత, 2704. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 54 ఇచ్చాడు అనుకోండి, మనకి 54 స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 4 సార్స్ ఎంత, 16. ఇంకా 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి 2 డిజిట్స్ అలాగే రాసేస్తాం, 16 అని. ఇక్కడ 5 ఉందంటే ఆటోమేటిక్గా చెప్పాను ఏం చేయాలా, 25. 5 అంటే 25, 5 5 సార్ 25. ఇక్కడ ఈ ప్లేస్లో ఏముంది, 4 ఉంది. 25కి 4 యాడ్ చేస్తే ఎంత, 29. అర్థమైందా? ఇట్లా 10 ప్లేస్లో 5 ఉన్నప్పుడు ఈ సింపుల్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 58 ఉందనుకోండి, 58కి స్క్వేర్ కనుక్కోమన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా చేస్తాము, 8 ఉంది. 8 సార్ ఎంత, 64. 8 స్క్వేర్ వాల్యూ ఎంత, 64. ఇంకా ఆల్రెడీ ఇక్కడ 5 అంటే 25. 25కి ఈ 8 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 25 ప్లస్ 8 ఎంత. సో 25 ప్లస్ 8 తీసుకుంటే 25 ప్లస్ 8 ఎంత, 33. ఇలా
టెన్స్ ప్లేస్లో 5 ఉన్నప్పుడు మనము ఈ మెథడ్ యూజ్ చేసి ఈజీగా దాని యొక్క స్క్వేర్ వాల్యూని రాబట్టచ్చు. ఇప్పుడు వర్గమూలం ఎలా కనుక్కోవాలి దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్లో 1296కి వర్గమూలం కనుక్కోవాలనుకోండి. ఎలా కనుక్కుంటాం? దీనికోసం మనము 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, మనము వీటి యొక్క స్క్వేర్ వర్గం చేసినప్పుడు యూనిట్ ప్లేస్లో ఏం వాల్యూస్ వస్తాయో మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ అన్నప్పుడు యూనిట్లో ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 2 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. 3 స్క్వేర్ అన్నప్పుడు యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 4 స్క్వేర్ అంటే 16 అంటే యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. 5 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 5 వస్తుంది. 6 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. 7 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 9 వస్తుంది. 8 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 4 వస్తుంది. 9 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి. దీని తర్వాత ఈ టేబుల్ గుర్తుంచుకోవడం పెద్ద సంగతి ఏం కాదు. మనం ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు 10 స్క్వేర్ వాల్యూ 100, 20 స్క్వేర్ వాల్యూ 400, 30 స్క్వేర్ వాల్యూ 900 అవేమో ఇది గుర్తుంటాయి మనకి. ఇవి ఎలా చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు 15 అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? దీని యొక్క వాల్యూ 5. 25 అంటే 15 స్క్వేర్ వాల్యూ ఎలా చేయాలో ఇంతకుముందు చెప్పాను మీకు షార్ట్ కట్ మెథడ్లో. ఆ విధంగా తీసుకున్నాం అనుకోండి, 15 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 225. ఇప్పుడు 25 స్క్వేర్ వాల్యూ ఎంత? 625. ఇలా ఈ వాల్యూస్ అన్ని గుర్తుంచుకోవాలి. ఈ 2 పద్ధతులు మనము ఇవి 2 గుర్తున్నాయనుకోండి, దాన్ని ఈజీగా మనం లెక్కించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ అంటే వర్గమూలము కనుక్కోవాలనుకోండి. ఎలా చేస్తాం? ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సో యూనిట్ ప్లేస్లో ఏముందో చూడాలి. యూనిట్ ప్లేస్లో ఏముందో చూసుకోవాలి. సో దానికంటే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ 1296 అనే ఈ వాల్యూ వీటిలో వేటి మధ్య ఉందో మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1296 అనే వాల్యూ వేటి మధ్యలో ఉంది? ఈ రెండింటి మధ్యలో ఉంది. అవునా కదా? 1296 అంటే అది వేటి మధ్యలో ఉంటుంది? 1225కి 1600కి మధ్యలో ఉంటుంది. అంటే అప్పుడు మీకు మిగిలిన వాల్యూస్ మధ్యలో ఏముంటాయి? 35 అంటే 36, 37, 38, 39. అంటే వీటిలో ఏదో ఒకటి దాని స్క్వేర్ రూట్ వాల్యూ కావచ్చు. మరి 4లో ఏది దాని వాల్యూ అని గుర్తుంచుకోవాలనుకోండి. ఒకటే హింట్ మనకి. ఇంకా యూనిట్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. యూనిట్ ప్లేస్లో 6 వేటికి వస్తుంది? రెండిటికి వస్తుంది అని చెప్పాము. ఇక్కడ తీసుకున్నామంటే 4కైనా రావచ్చు, లేదంటే 6కైనా రావచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అంటే మనకు రెండిట్లో ఏదైనా ఉండొచ్చు అంటే అప్పుడు ఇక్కడ మనకు ఏముంది? దీంట్లో 34 వాల్యూ లేదు, ఏముంది? 36 ఉంది. కాబట్టి 1296కి ఎంత అవుతుంది? 36. అర్థమైందా? ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 స్క్వేర్ రూట్ ఇప్పుడు ఏమి 6724కి కనుక్కోవాలనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలా? ఆ డిజిట్ వేటి మధ్య ఉందో చూడాలి. అంటే దీనిలో వేటి మధ్య ఉంటుంది చూడండి. 6700 అంటే 6700 అంటే వేటి మధ్యలో ఉంటుంది? ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే 80కి 85కి మధ్యలో ఉంటుంది. 6724 అనేది 80కి 85కి. అంటే అప్పుడు వీటి మధ్యలో 80కి 85కి మధ్యలో ఏమేమి నంబర్స్ మిగిలినాయి చెప్పండి? 81 ఉంటుంది, 82 ఉంటుంది, 83 ఉంటుంది, 84 ఉంటుంది. ఇలా అంటే వీటి మధ్యలో ఈ వాల్యూస్ ఉండొచ్చు.
మరి మనం చూసాము 6724 ఏమి. సో ఎంత ఇచ్చాను మీకు వాల్యూ రూట్ కనుక్కోవడానికి? 6724. అంటే ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఏముంది? 4. యూనిట్ ప్లేస్లో 4 ఉందంటే అప్పుడు మనకి ఏ వాల్యూస్ వచ్చినప్పుడు 4 వస్తుంది? 2 వచ్చినప్పుడు కానీ 8 వచ్చినప్పుడు కానీ 4 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో మనకు 8 లేదు, ఏముంది? 2 ఉంది. అంటే 82. అంటే దీని యొక్క వాల్యూ ఎంత రావచ్చు? 82. ఇవన్నీ పూర్తి కాల్ చేయాలనుకునే ఇప్పుడు 5184కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకోండి. ఏం చేయాలి? ఫస్ట్ ఒకటే చెప్పాను మనం, ఇది ఏ రెండు వాల్యూస్ మధ్య ఉందో చూడాలి. అంటే 5184 అంటే ఎక్కడుంది? 5184 ఈ రెండింటి మధ్యలో ఉంది. అంటే 70కి 75కి మధ్యలో ఉంది. అంటే 70కి 75 మధ్యలో అంటే ఏముండొచ్చు? 71 ఉండొచ్చు, 72 ఉండొచ్చు, 73 ఉండొచ్చు, 74 ఉండొచ్చు. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 4 ఉంది. యూనిట్ ప్లేస్లో 4 ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఏ కండిషన్స్లో రావచ్చు? 2 ఉంటే రావచ్చు, లేదా 8 ఉంటే రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 2 ఉంది. యూనిట్ ప్లేస్లో 2 ఉంది. కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఇది 72. కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏదైనా సంఖ్య ఇచ్చి మనకు ఈ ఘనమూలం కనుక్కోమని, ఏదైనా నంబర్ ఇచ్చి ఘనమూలం కనుక్కోమన్నాడు అనుకోండి, క్యూబిక్ రూట్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఎలా చేయాలి? ఎందుకంటే అది మామూలుగా కనుక్కోవాలంటే చాలా సమయం పడుతుంది. మనం చేసే ఈ ట్రిక్ ద్వారా చాలా ఈజీగా దాన్ని లెక్కించవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే 1 to 10 వరకు క్యూబ్ వాల్యూస్ని మనము బట్టి పట్టాలి. అంటే 1 క్యూబ్ వాల్యూ ఎంత? 1. 2 క్యూబ్ వాల్యూ ఎంత? 8. 3 క్యూబ్ వాల్యూ ఎంత? 27. 4 క్యూబ్ వాల్యూ ఎంత? 64. 5 క్యూబ్ వాల్యూ ఎంత? 125. 6 క్యూబ్ వాల్యూ ఎంత? 216. 7 క్యూబ్ వాల్యూ ఎంత? 343. 8 క్యూబ్ వాల్యూ ఎంత? 512. 9 క్యూబ్ వాల్యూ ఎంత? 729. 10 క్యూబ్ వాల్యూ ఎంత? 1000. ఇవి మనం లాగిన్ చేస్తాం. అట్లా అదే ఇక్కడ మనం యూనిట్ ప్లేస్లో ఏమున్నాయో కూడా గుర్తుంచుకోవాలి. ఘనమునికిలో యూనిట్ ప్లేస్లో ఏమున్నాయి. ఇప్పుడు 1 క్యూబ్ వాల్యూ అప్పుడు ఏమవుతుంది? యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. అలా గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడు 2 క్యూబ్కి యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది? 8 వస్తుంది. అంటే 8 వచ్చిందంటే ఘనంలో 8 ఉందంటే ఘనమూలంలో యూనిట్ ప్లేస్లో 2 ఉన్నట్లు. ఘనంలో యూనిట్ ప్లేస్లో 7 ఉందంటే ఘనమూలంలో 3 ఉన్నట్టు. ఘనం యొక్క యూనిట్ ప్లేస్లో 4 ఉందంటే ఘనమూలంలో కూడా 4 ఉన్నట్టు. అది మనం గుర్తుంచుకోవాలి. ఉపయోగించేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఇచ్చాడు 27, 46, 20 ఇలా ఒక నంబర్ ఇచ్చాడు. దీనికి ఘనమూలాన్ని కనుక్కోమన్నాడు అనుకోండి. ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ నంబర్ని ఏం చేయాలంటే 2 భాగాలుగా విడగొట్టాలి. అంటే ఇక్కడ కుడి నుండి 3 నంబర్ల తర్వాత ఒక లైన్ వేయాలన్నమాట. అంటే ఇలా 1, 2, 3 ఇలా డివైడ్ చేసుకుంటాం. 3 డిజిట్స్ తర్వాత ఒక లైన్ వేసి డివైడ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ యూనిట్ ప్లేస్కి సంబంధించింది, ఇక్కడ వచ్చే ఆన్సర్ టెన్స్ ప్లేస్కి సంబంధించింది. ఎలా చేస్తాం? ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. యూనిట్ ప్లేస్లో ఎంత ఉంది? 5 ఉంది. అంటే యూనిట్ ప్లేస్లో 5 ఉందంటే ఘనమూలంలో ఎంత ఉంటుంది? యూనిట్ ప్లేస్లో 5 ఉంటే ఘనమూలం యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అలా ఇప్పుడు టెన్స్ ప్లేస్ యొక్క వాల్యూ కనుక్కోవాలనుకోండి. ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 274 ఏ నంబర్స్ మధ్య ఉందో ఓసారి చూద్దాం.
274. ఇక్కడ తీసుకున్నా అనుకోండి 274 వేటి మధ్యలో ఉంది చెప్పండి? 216కి 343కి మధ్యలో 274 ఉంటుంది. ఏమి వేటి మధ్యలో ఉంటుంది? 274 అనేది 216 343 ఈ రెండింటి మధ్య ఉంటుంది. అంటే 6 క్యూబ్ 7 క్యూబ్ మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో తక్కువ నంబర్ ఏది? 6 7. ఈ రెండిట్లో తక్కువ నంబర్ ఏది? 6. కాబట్టి ఇక్కడ 6 రాస్తాం. అంటే ఏమి దీని యొక్క ఘనమూలము అర్థమైందా? అంటే 2,74,625 యొక్క ఘనమూలం ఎంత? 65. అర్థమైందా? ఏం చేశాము? ఫస్ట్ 2 భాగాలు చేశాము. అంటే కుడివైపు నుండి 1 2 3 డిజిట్స్ని కౌంట్ చేసి ఒక లైన్ వేసి దీన్ని 2 భాగాలు చేశాము. తర్వాత ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముందో అలా ఉంటే ఘనమూలంలో ఏముంటుందో చూసా. ఇప్పుడు ఘనంలో యూనిట్ ప్లేస్లో 5 ఉంటే, ఘనం యొక్క యూనిట్ ప్లేస్లో 5 ఉంటే ఘనమూలంలో ఏముంటుంది? 5 ఉంటుంది. అందుకే ఇక్కడ 5 రాశాం. ఇంకా 274 ఉంది. 274 వేటి మధ్య ఉందో చూసాం. వేటి మధ్య ఉంది? 216 343 ఈ రెండింటి మధ్యలో ఉంది. ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఏదంటే 6 7కి మధ్యలో ఉంది. అంటే ఈ రెండిట్లో చిన్నది తీసుకోవాలి మనం. చిన్నది ఎంత? 6. చిన్న అంకె ఎంత? 6. కాబట్టి 6 తీసుకోవాలి. అది 65 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7,786 ఏమి అంటే 7,78,688. దీనికి ఘనమూలం కనుక్కోమన్నాడు అనుకోండి. ఏం చేయాలి? ఇంతకుముందే చెప్పాం మనం. కుడివైపు నుండి 3 భాగాలు చేయాలి. కుడివైపు నుండి 3 అంకెలు 1 2 3 3 అంకెలను ఎన్నుకొనిలా 2 భాగాలు చేస్తాం. ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఏముంది? 8 వచ్చింది. యూనిట్ ప్లేస్లో ఏమొచ్చింది? 8 వచ్చింది. అంటే ఘనంలో యూనిట్ ప్లేస్లో 8 ఉంటే ఘనమూలంలో ఏముండాలి? ఇక్కడ చూసాం మనం. ఘనంలో 8 వస్తే యూనిట్ ప్లేస్లో ఘనమూలంలో ఏమొస్తుంది? 2 వస్తుంది. కాబట్టి ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 రావాలి. తర్వాత 778 వేటి మధ్య ఉందో చూడండి. 778 వేటి మధ్య ఉంది? 778 9కి 10కి మధ్యలో ఉంది. 9కి 10కి ఎందుకంటే ఇది 729 10,000 ఈ రెండింటికి అంటే 9కి 10కి మధ్యలో ఉంది. అంటే ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏది? 9. కాబట్టి 92 క్యూబ్. అంటే దీని యొక్క ఘనమూలం ఎంత అంటే 92. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 32,768 ఉంది. దీనికి ఘనమూలం కనుక్కోమన్నాడు అనుకోండి. ఆల్రెడీ చెప్పాం మనం. కుడివైపు నుండి 3 నంబర్లు 1 2 3 768. యూనిట్ ప్లేస్లో ఏముంది? 8 ఉంది. అంటే ఘనంలో యూనిట్ ప్లేస్లో 8 ఉంటే ఘనమూలంలో ఏమొస్తుంది? ఘనంలో యూనిట్ ప్లేస్లో 8 ఉంటే ఘనమూలంలో ఏమొస్తుంది? 2 వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 2 రాసేస్తాం. తర్వాత ఏం మిగిలింది మనకి? ఇక్కడ 32 ఉంది. 32 ఉంది. అంటే 32 ఏ నంబర్స్ మధ్య ఉంది? ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటే 2764 మధ్యలో అంటే 3కి 4కి మధ్యలో ఉంది. అంటే ఈ రెండిట్లో చిన్న సంఖ్య ఎంత? 3. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ? 32. అంటే 32,768కి ఘనమూలము ఎంత అంటే 32. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఇదే వీడియోను ఒకసారి వెనక్కు తిరిగి చూడండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూస్తే మీకు ఒక 2 సార్లు మీకు ఫాస్ట్గా చేయడం అలవాటు.